అమ్మా వసుంధరా, కాస్త సాయం చేయమ్మా. ఆనంద్, మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. కర్పూర నీరాజనం మొదలు పెడదాం. అయ్యో, కర్పూరంలో అభిషేక జలం పడినట్టుంది. వేరే కర్పూరం తెప్పించమంటారా? పర్వాలేదమ్మా, స్వామివారి లీల అంతే. కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వు నాయనా. అమ్మా, మీరు కూడా సాయం పట్టండి. అది వెలగదు. బాబు, అందరూ అక్షంతలు వేసి బాబుని ఆశీర్వదించండి. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. పంతులు గారు, ఇప్పుడైనా 2 నిమిషాలు అటు తీసుకెళ్ళొచ్చా? అలాగేనమ్మా, తీసుకెళ్ళండి. రండి రండి, నేను చూస్తాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ స్వామి. అమ్మా, ఇంక నేను బయలుదేరుతాను. అమ్మా, కమ్మగా 1000 నామాలు స్మరిస్తూ గజమాల అల్లావు, అలంకరించావు, హారతిచ్చావు. అలాగే స్వామివారిని కీర్తిస్తూ ఒక పాట పాడమ్మా. అలంకార ప్రియుడు ఆనందంతో పులకరించిపోతాడు. అంటే స్వామివారివి నాకు... అమ్మ వసుంధరా, ఇందాక 1000 నామాలు కమ్మగా పలికావు. స్వామివారిని స్తుతిస్తూ ఒక మంచి పాట పాడమ్మా. అది కాదు మేడం.
చాలా చక్కగా పాడావమ్మా. ఇంక నేను వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం ఆనంద్. అలాగే అమ్మా. తీసుకోండి. ఇది ఏదో చిన్న కానుక. అయ్యో వద్దండి, నేను చేసింది దైవ కార్యం, దానికి వెలకట్టే వ్యక్తిని కాదు. వస్తానండి, వస్తాను. పాట పాడింది ఎవరు? పూల కొట్టు పాప. యు మీన్ ఫ్లవర్ ఫ్లవర్? యా. నైస్ వాయిస్, నైస్ సాంగ్. అమ్మా అమ్మా, ఈ పెయిన్ ఏంటో తెలియట్లేదు. అప్పు డార్లింగ్, ఎక్కడున్నావే? పార్టీకి వెళ్ళనందుకు ఇలా అయిందేమో, లేకపోతే పూజలో 4 hours కూర్చున్నందుకు వచ్చిందా? పెయిన్ ఉంది కానీ కాదనిపిస్తుంది. మంట లేదు, ఏమై ఉంటుంది? అయ్యో అబ్బా, అమ్మా, అయ్యో అబ్బా. అక్కయ్య పెట్టిన ఉపవాస దీక్షని నేను నిన్ను చెయ్యనిస్తానా బావా? పిజ్జా స్మెల్ ఇంత బాగుంటుందా? నేను తెచ్చింది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది బావా. నీకోసమే తీసుకో. అత్తయ్య వాళ్ళు పూజ గురించి ఆలోచిస్తారు కానీ పిజ్జా గురించి ఆలోచించరు. నీ ఆకలి తీర్చే బాధ్యత నాకుంది కాబట్టి పట్టుకొచ్చాను. ఎప్పుడైనా ఒక రోజంతా మీరు భోజనం చేయకుండా ఉన్నారా? అవకాశం వస్తే ఈసారి ఒక రోజు ఉపవాసం ఉండండి. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో దానికున్న విలువేంటో తెలుస్తుంది. హే ఓల్డ్ వైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. హే, సరదాగా కలిసాక సార్ అన్నకని ఎన్నిసార్లు చెప్పాను? ఓకే వంశీ, వి అరేంజ్డ్ పార్టీ. పార్టీనా? కెన్ యు ప్లీజ్ జాయిన్ విత్ us? యా షూర్. ఆలోచిస్తే ఆశాభంగం. అంతా ఇంపోర్టెడ్ సరుకు. ఆడపిల్లని అంతకన్నా చెప్పలేం డార్లింగ్. ఆఫ్ కోర్స్. ఐ థింక్ ఆకలి కేకలు అవే అనుకుంటాను. నేనొచ్చి మీ ఆకలి తీరుస్తాను. ముందు నీ ఆకలి బాధ తీర్చుకో బావా. ఫోన్ లో మాట్లాడడం అయిపోయిందా? బావా వెళ్ళిపోయాడు. వసు, ఇంత పెద్ద రిసార్ట్స్ లో పెళ్లిళ్ళు, లంగావోణి ఫంక్షన్లు, రిటైర్మెంట్ పార్టీస్ అన్ని జరుగుతాయి కదా? అవును. అయితే అందరూ మనకి ఆర్డర్ ఇచ్చుంటే 1,00,000 దాకా లాభం వచ్చేది కదా? కక్కుర్తి పడుకో.
మనకెంత రాసిపెట్టుంటే అంతే వస్తుంది. అయ్యో, దానికి కళ్ళు కనపడవనుకుంటా, తోసుకుంటూ వెళ్ళిపోయింది. సరేలే, పడింది పువ్వులే కదా, నువ్వు కాదు కదా. హాయ్ డార్లింగ్. ఏ నిషా, పార్టీ అన్నా? మరి ఈ కాస్ట్యూమ్ ఏంటి? చీరలో ఏం కనిపిస్తుంది? అంచు తప్ప. స్వర్గం అంచులు కనపడాలంటే షార్ట్ గా ఉండాలి. ఎంట్రీలోనే సర్ప్రైజ్ అయితే ఎండింగ్ లో ఎలా ఉంటుందో ఊహించుకో వంశీ. ఓహో, సూపర్. 1 second. Better? Have it. What is this? ఇప్పటి వరకు నువ్వు ఎన్నో హాట్ డ్రింక్స్ టేస్ట్ చేసుంటావు, బట్ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ వెరీ డిఫరెంట్. Oh, really? Nice. Cheers. Cheers. ఇది చాలు నువ్వు నా గ్రిప్ లోకి రావడానికి. Hey, hey, today night is a party night. You are my... Just lay down. దొరికే వంశీ, ఈ దెబ్బతో నీ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇట్స్ మై డే. ఇది మెమరబుల్ గా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. What, baby? చెప్పు. మిస్టర్ వంశీ, నీతో 10 లక్షల చెక్ రాయించుకున్నందుకే నా చెంపు చెల్లుమనిపించి గెంటేశావు. ఇప్పుడు దెబ్బతిన్న ఇంట్లోనే కోడలిగా అడుగు పెట్టబోతున్నాను. ఇట్స్ మై ప్లాన్. Hey, what is this? ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ఇది మన రిలేషన్షిప్ బ్యాండ్. ఇది నా మెళ్ళో వేయి వంశీ. మెళ్ళో థ్రెడ్స్ వేసుకుంటారండి. ట్రాష్. నెక్లెస్ వేసుకో, బ్యూటిఫుల్ గా ఉంటుంది. నీ చేత్తో ఇది వేస్తే అదే నాకు జ్యువెలరీ. నీ చేతులే కాదు, నా చేతులు కూడా కలుపుతా. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నా చేతిలోనే చేస్తావు. వెళ్ళవు. గెట్ అవుట్. నిషా,
ఇందాక నువ్వు ఇచ్చిన డ్రింక్ చాలా బాగుంది. బేరకి ఫోన్ చేసి తీసుకురామని చెప్పు. వాడు రాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకు రాడు? వాడి కాలరు కొడతాను. ఏ బేరర్, రే బ్రా, రే. డ్రగ్స్ మిక్స్ చేసిన జ్యూస్ నీకు దొరకదు వంశీ. బట్ నువ్వు నా చేతికి దొరికేశావు. ఇకపై ఈ నిషా కాకర్ల ఇంటి కోడలు. ఇంకా ఏం చేయాలి వసు? టేబుల్ మీద ఈ ఫ్లవర్స్ పెట్టి వెళ్ళిపోవడమే. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నావనుకో, మేనేజర్ కాల్ చేసి వచ్చిన వాళ్ళ జల్లో కూడా పూలు పెట్టమంటాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో, హలో, హలో. అరుస్తుంటే వినపడదా? సారీ సార్, చెప్పండి ఏం కావాలి? డ్రింక్ కావాలి. ఇదిగోండి సార్. ఫ్రూట్ జ్యూస్ ఇస్తావా? నేను అడిగింది స్వీట్ జ్యూస్ కాదు బే, ఆర్ట్ జ్యూస్. ఏంట్రా నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడేది? ఎవరా కాకర్ల వంశీకృష్ణ ఎక్కడ? ప్లీజ్. సార్ ప్లీజ్, ఆయన తరపు నేను క్షమాపణ చెప్తున్నాను. ప్లీజ్ నువ్వు కూడా వచ్చావా? కరెక్ట్ టైంకి వచ్చా. కొట్టింది మాత్రం నువ్వే. ఇక్కడ కూడా ఏంటి వంశీ ఇది? ఆగండి నిషా, దాని సంగతి తేల్చేస్తాను. వంశీ, మనం వచ్చింది గొడవ పడ్డానికి కాదు. కానీ ఆ రోజు నన్ను కొట్టి వెళ్ళిపోయింది కదా. సారీ అండి, ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? కానీ నాకు సారీ చెప్పాలి కదా. కాకర్ల వంశీకృష్ణ, అందరి సంగతి తేల్చేస్తాను. మీ ఓపిక్కి చాలా మెచ్చుకోవాలి. ఇతను ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో తెలియదు కానీ అలాంటి వాడికి మీరు జీవిత భాగస్వామి అయ్యారు. ఏమంతాను? ఏమంది? అర్థమయ్యేలా చెప్పండి. తాగితే కొమ్ములేవి రావు. వసు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. అలాగేనండి, నేను మెయిల్ పంపిస్తాను. మీరు చూసి నాకు ఏ విషయం చెప్పండి. నో ప్రాబ్లం అండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. మీరు క్షమించానంటేనే కనబడతాను, లేదంటే కనబడరా? నో, వీళ్ళెవరో తెలుసుకోవడం కోసమైనా క్షమించాలి. ఓకే, క్షమించేశాను.